హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసాక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని కూడా చెక్ చేసి చూడండి. మీకు నచ్చితేనే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, మరి ఆలస్యం చేయకుండా. సో మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది? సో జనరల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది. సో నేను ఏదైనా చేసేస్తాను అని కొంతమంది, నేనేమి చేయలేకపోతున్నాను అని కొంతమంది. సో ఇలా ఉంటాము. జనరల్‌గా ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మన మైండ్ సెట్ ద్వారా, సో అదే పనులు మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం. మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టే మన డే, మన లైఫ్ గడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అనుకున్నాము. సో ఫిక్స్డ్ మైండ్ సెట్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారు, ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ కి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనేది మెయిన్ టాపిక్. జనరల్ గా మన లైఫ్ లో కొన్ని పనులు చాయిస్ ఆధారంగా చేస్తూ ఉంటాము. అండ్ అలాగే కొన్ని పనులు మైండ్ సెట్ ఆధారంగా చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు యూట్యూబ్ అనే కాన్సెప్ట్ ఉంది అని అనుకోండి. కొంతమందికి యూట్యూబ్ నాకు అవసరం లేదు, నేను చేయను. అంటే ఇది నాకు, నేను చెయ్యను అనుకుంటున్నాను కాబట్టి దీన్ని చేయను, అంటే దీంతో నాకు అవసరం లేదు అని కొన్ని పనుల్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము. కానీ కొన్ని పనుల్ని, ఆ పని మనం చేయగలమో లేదో అనే విషయాన్ని కూడా ఆలోచించుకుంటా నేను దీన్ని చెయ్యలేను అని ముందే చెప్పేసుకుంటాం. అంటే నేను ఈ పని చేయను అన్నది వేరు, నేను ఈ పని చేయలేను అన్నది వేరు. సో చాయిస్ ఉంది ఇక్కడ. నేను ఈ పని చేయను అంటే ఇంకో పని ఏదో చేస్తున్నాను. అంటే నువ్వు యూట్యూబ్ చెయ్యవు, కానీ ఇంకొక సంథింగ్ యోగా చేస్తావు, లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తావు, టీచర్‌గా, జాబు ఏదో ప్రొఫెషన్‌లో ఉంటావు, బిజినెస్ చేస్తావు. సో అంటే చాయిస్ ఆధారంగా చేస్తున్నావు. ఈ పని నేను చెయ్యను అంటే ఈ పని చేస్తున్నాను, ఏదో ఒకటి చేస్తున్నాను అని. సో ఇంకా మైండ్ సెట్ ఆధారంగా నేను ఈ పని చేయలేను అని మనం అనుకుంటాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చేయలేను అన్నదంటూ ఎవరికీ ఏమీ ఉండదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి దాని మీద ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని ఒక కన్సిస్టెన్సీతో ఒక వర్క్‌ని చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ పని చేయడానికి అర్హులే. సో కాకపోతే మనం ఆ పని మీద ఫోకస్ పెట్టం అంతే. అయితే ఇక్కడ ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వీక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నేను మాట్లాడలేను, సో నాకు యూట్యూబ్ పెద్దగా సెట్ అవ్వదు, నేను నలుగురిలో కూర్చోలేను, నాకు జాబ్ సెట్ అవ్వదు, నేను ఇండివిజువల్‌గా ఉండలేను, నాకు బిజినెస్ సెట్ అవ్వదు అని ముందే అనేసుకుంటారు. వాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు అది చేయగలరో లేదో అనేది ఫస్ట్ వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళకి తెలుస్తది. సో అలా ఒక మైండ్ సెట్‌తో ఉండిపోతారనమాట. అయితే ఇక్కడ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎలా ఉంటది, గ్రోయింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటది అనేది మనం తెలుసుకుందాం. ఫిక్స్డ్ మైండ్ సెట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఏదైనా ఒక పని మనం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, నేను ఈ పనే చేస్తాను అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు. ఒక గోల్ పెట్టుకొని, అంటే నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకుంటారు. ఓకే, యూట్యూబ్ ఛానల్ పెడతారు, పెట్టేశారు. పెట్టేసిన తర్వాత వీళ్ళు ఎంతసేపు కూడా, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎంతసేపు కూడా నేను ఈ పనే అంటే యూట్యూబ్‌ని నేను ఇలాగే చేస్తాను అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయిపోయి అదే రూపంలో ఆ కంటెంట్‌ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి కొన్ని రోజులకి కేవలం వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే రిజల్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారనమాట. అంటే యూట్యూబ్ పెట్టుకున్నాను, నేను సక్సెస్ అయిపోవాలి, నాకు డబ్బులొచ్చేయాలి. సో ఈ రెండే అనుకుంటారు. సో యూట్యూబ్ పెట్టాను, నేను ఇలాగే వీడియోస్ పెడతాను, నాకు సక్సెస్ వచ్చేయాలి. సో ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆలోచించే విధానం. మరి ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్‌లో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళు వెంటనే చాలా బాధపడిపోతూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా రిజల్ట్ మీదే ఉంది. రిజల్ట్ వాళ్ళు అనుకున్నట్లుగా రాలేదు. సో ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నట్లుగా రిజల్ట్ రాలేదో, ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. సో చాలా కుమిలిపోతూ ఉంటారు. సో వీళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అలా ఉన్నవాళ్ళు, అంటే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్‌తో ఉన్నవాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనంటే, వీళ్ళు ఏదైనా ఒక పనిని గనక స్టార్ట్ చేస్తే వాళ్ళు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే
వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలేదు, వాళ్ళు బాధపడ్డారు. ఇంక వేస్ట్, యూట్యూబ్ వేస్ట్, ఇంకా యూట్యూబ్ చెయ్యను నేను, నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను దీనికి అర్హురాలనే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఆ పనిని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళని ఎక్కువగా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. నెంబర్ 2 పాయింట్ అంటే నాకు తెలివితేటలు లేవు, అందరూ ఎదుగుతున్నారు, నా వల్ల కావట్లేదు, సో నేను వేస్ట్ ఫెలో, నాకు టాలెంట్ లేదు, నేను వర్స్ట్ ఫెలో అని వాళ్ళు వీక్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ అలాగే వాళ్ళు ఎక్కువగా ఫెయిల్ అయిపోతారేమో అని చెప్పేసి ఛాలెంజెస్‌లో రిస్క్ తీసుకోరు. అంటే ఇప్పుడు ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారు కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవాలి. అంటే కొన్ని సార్లు థంబ్‌నెయిల్స్‌కి అమౌంట్ పెట్టి వాళ్ళు ఎక్కువగా ఎదగాలి అని అనుకుంటే దాని మీద లేకపోతే ఫోకస్ పెట్టి కొంచెం రిస్క్ తీసుకొని ఇంకా కాస్త ముందుకు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. సో అలా డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి రిస్క్ కూడా వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు నిత్యం. సో వేరే వాళ్ళ గురించి ఎవరైనా సరే ఇప్పుడు మీరు చేసే పనిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని ఒక ఫీడ్‌బ్యాక్ మనకి ఇచ్చారనుకోండి. అంటే నువ్వు యూట్యూబ్ పెట్టావు ఓకే, నీ వీడియోస్‌లో పలానా మిస్టేక్స్ ఉన్నాయి, సో నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తారు కదా! సో దాన్ని కూడా వాళ్ళు తీసుకోలేరనమాట. పాజిటివ్‌గా తీసుకోలేరు, నెగెటివ్‌గా కూడా తీసుకోలేరు. ఓకే, వాళ్ళు కూడా నా మంచి కోసమే చెప్పారు కదా, నేను వింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకోరు. ఎప్పటికీ అలా అనుకోరు. సో వాళ్ళు ఎందుకు చెప్పాలి, వాళ్ళు చెప్పారు అంటే నేను తప్పులు చేస్తున్నాననే కదా, నేను దీనికి అర్హురాలిని కాదేమో అలా అనేసుకుంటూ ఉంటారనమాట. అండ్ అలాగే వాళ్ళ ఎదుటి వాళ్ళ సక్సెస్‌ని చూసి వీళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అమ్మో! వాళ్ళకొచ్చేసింది, నాకు రావట్లేదు, అమ్మో! వీళ్ళకొచ్చేస్తుంది, నాకు రావట్లేదు, నాకెందుకు రావట్లేదు, నేను చేయలేనా, నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేనేమో అని చెప్పేసి నెగెటివ్‌గా అనుకుంటూ ఉంటారనమాట. అండ్ అలాగే వాళ్ళలో ఉన్న లోపాలని వాళ్ళే కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఒకే ధోరణిలో వెళ్తూ ఉంటారు. సో అది కొంచెం వాళ్ళకి అది అంత మంచిది కాదు. నీకు ఇలాంటిది, నువ్వు దీన్ని మార్చుకో, ఈ లోపాన్ని మార్చుకో, నువ్వు సెట్ అయిపోతావు అని మనం ఎవరిమైనా చెప్పినా సరే వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా ఉండరు. ఈ ఫిక్స్డ్ అంటే నేను ఇలాగే చేస్తాను, నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే రైట్, నేను ఈ దారిలోనే వెళ్ళాలి, ఇంతే, ఇలాగే చేయాలి, ఇలాంటి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో పూర్తిగా ఉండిపోతారు. అలా ఉండిపోయి ఎఫర్ట్స్ అవి సరిగ్గా పెట్టుకుంటా వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా మనం గ్రోతింగ్ మైండ్ సెట్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇందాక ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో ఉన్న వాళ్ళు ఏదైనా గోల్ పెట్టుకొని కేవలం రిజల్ట్స్ మీద మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళెప్పుడూ కూడా రిజల్ట్ మీద ఫోకస్ చేయరు. వాళ్ళు చేస్తున్న పనిని మీద, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ, దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. అంటే ప్రతిరోజు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే ఒక వీడియో పెట్టాలి. ఆ వీడియోని పెట్టడంలో ఎంజాయ్ చేస్తారు. వీడియోని ఎడిటింగ్ చేయడంలో ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియో గురించి తెలుసుకోవడానికి వాళ్ళు చేసిన పనిని ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళెప్పుడు కూడా రిజల్ట్ కోసం ఆలోచించలేదసలు. సో కేవలం వీళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికొస్తే, లైఫ్‌లో వీళ్ళెప్పుడు కూడా నేర్చుకోవడం, లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టాప్ చేయరు. నిత్య విద్యార్థినిగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా ఏది ఆపరు. అయితే ఇక్కడ మీకొక చిన్న పాయింట్ చెప్తానండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటే, మనకి యూట్యూబ్‌లో ఫ్రీగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 21 డేస్ క్లాసెస్ అనేవి అవుతున్నాయి. యోగ నారాయణ అని ఒకసారి లైవ్‌లో కొట్టండి. సో నేను చాట్ బాక్స్‌లో కింద డిస్క్రిప్షన్‌లో నంబర్సు అవన్నీ కూడా మీకు డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి అవన్నీ చెక్ చేసి చూడండి. అయితే ఈ యోగా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనంటే 3 మంత్స్ పాటు అంటే యోగ సింధూర్ అని పేరు పెట్టారు. ఆర్మీ వాళ్ళకి సంబంధించి వీళ్ళు అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి, ఒక్క రూపాయైనా డొనేట్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ అవుతున్నాయి. మనకి జూన్ 23 నుంచి ఫ్రీగా 3 మంత్స్ పాటు యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది జరుగుతుంది. సో మీరు నిత్య విద్యార్థినిగా ఉండాలి, మీరు నేర్చుకోవాలి ఏదో ఒకటి, మీ మైండ్‌ని ఖాళీగా ఉంచుకోకూడదు అంటే ఇదొక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు
ఆ లింక్ ద్వారా మీరు గనక రిజిస్టర్ చేసుకుంటే, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో మీరు చూడండి. ఆ లింక్ ద్వారా మీరు గనక వెళ్ళి అక్కడ మీ నేము, ఈమెయిల్ అడ్రెస్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తర్వాత ఇంకొక పేజ్ వస్తది. ఆ పేజ్‌లో మీరు ఇండియన్ ఆర్మీకి రూ. 1 నుంచి ఎంతో కొంత మనం డొనేట్ చేసి కిందన వాట్సాప్ లింక్ మీద మనం క్లిక్ చేస్తే గనక డైరెక్ట్‌గా గ్రూప్‌లోకనేది వెళ్తాము. అక్కడ మీకు ఇంకా పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. యోగ నారాయణ అని కొడితే యూట్యూబ్‌లో క్లాసెస్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మీరక్కడ కూడా ఒకసారి అన్నీ చెక్ చేసి చూడండి. సో, మీరు గ్రోతింగ్ మైండ్‌సెట్ ఉండాలి. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఎక్సలెంట్‌గా హెల్ప్ అవుతాయి. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సర్టిఫికేట్ కూడా వస్తది. అంటే ఎంతమంది నేమ్స్, మెయిల్ ఐడీస్ ఇచ్చామో అంతమందికి కూడా సర్టిఫికేట్ వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చెప్పండి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. సో, నేను కూడా యోగా నేర్చుకుంటున్నాను. ఈ 21 డేస్ నుంచి ఆల్రెడీ ఇప్పుడు మనకి 12 డేస్ అయిపోయాయి. క్లాసెస్ చాలా బాగుంటున్నాయి. నేను కూడా రెగ్యులర్‌గా ఇక్కడ ఇండియాలో 5:00కి ఇక్కడ 3:30కి లేచి అందరూ కూడా కలిసి చేస్తున్నారు. 1,00,000 మంది చేత చేయించడం దీని యొక్క ఎయిమ్ అనమాట. సో, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. సో, ఇది గ్రోయింగ్ మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకోవాలి, నిత్య విద్యార్థినిగా ఉన్న వాళ్ళకి, అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పాను. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కొత్తగా. సో, వీళ్ళని డెవలప్ చేసుకుంటూ ఉంటారనమాట. వేరే వాళ్ళ సక్సెస్‌ని ఇన్ఫర్మేషన్‌గా అంటే ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అయ్యారనుకోండి, చాలా గొప్ప వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళ సక్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏమేమి చేశారు, సక్సెస్ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి చక్కగా వెళ్తారనమాట. అండ్ అలాగే వీళ్ళెప్పుడు కూడా గ్రోత్ ప్రాసెస్ మీద మాత్రమే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పాను కదండీ! వీళ్ళు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చేసుకుంటారండి. నెగెటివ్‌గా ఉండరు. నెగెటివ్‌గా ఆలోచించరు. నెగెటివ్ అనేది అసలు వీళ్ళ మైండ్‌లో వీళ్ళ యొక్క ఉద్దేశం కానే కాదు. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు ఒక కంఫర్ట్ జోన్‌ని విడిచి రిస్కులు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కన్సిస్టెన్సీతో ఒక వర్క్‌ని రెగ్యులర్‌గా చేయడమే కాకుండా, సుఖంగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, మంచిగా రిజల్ట్స్ అనేవి మనం చూడలేము. సో, కంఫర్ట్‌గా ఉండాలి అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. సో, అప్పుడే మనం మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాము. సో, చూసారు కదండీ! ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫిక్స్డ్ మైండ్‌సెట్‌లో మీరున్నారా? గ్రోయింగ్ మైండ్‌సెట్‌లో ఉన్నారా? అనేది కామెంట్ చేయండి. ఫిక్స్డ్ మైండ్‌సెట్ నుంచి గ్రోయింగ్ మైండ్‌సెట్‌కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో, మీరు ఏ మైండ్‌సెట్‌లో ఉండాలనుకుంటున్నారు? సో, మీరేం అవ్వాలనుకుంటున్నారు? అంటే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌లో లాగా మీరు గోల్ పెట్టుకొని ఓన్లీ రిజల్ట్ కోసమే ఆలోచించి ఫెయిల్ అయిపోతే బాధపడతారా? లేకపోతే గ్రోయింగ్ మైండ్‌సెట్ లాగా రోజుకొకటి నేర్చుకుంటూ ఒక గోల్ పెట్టుకొని ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారా? అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. అంతవరకు ఉంటాను మరి. సెలవు. బాయ్ బాయ్.